హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సూక్ష్మ ఆర్థిక విశ్లేషణ మైక్రో ఎకనామిక్ థియరీ. మైక్రో ఎకనామిక్ థియరీ అనేది చిన్న స్థాయి ఆర్థిక విషయాల గురించి చెప్తుంది. అంటే ఒక వ్యక్తి ఎలా డబ్బు ఖర్చు చేస్తాడు, ఒక షాప్ ఎంత సరుకు అమ్ముతుంది, ఒక వస్తువు ధర ఎలా నిర్ణయించబడుతుంది, ఇవన్నీ ఈ థియరీలో ఉంటాయి. ఇందులో ఉన్న ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది డిమాండ్. మనకు ఒక వస్తువు కావాలి అనిపిస్తే దాన్ని డిమాండ్ అంటారు. ఉదాహరణకు ఒక వస్తువు ధర తగ్గితే మనం ఎక్కువగా కొంటాం. రెండవ అంశం సరఫరా. వ్యాపారి తీసుకువచ్చే వస్తువు మొత్తాన్ని సరఫరా అంటారు. ధర పెరిగితే ఆ వ్యాపారి ఎక్కువగా వస్తువులు అమ్మడానికి సిద్ధంగా ఉంటాడు. మూడవ అంశం ధర నిర్ణయం. డిమాండ్ మరియు సరఫరా బట్టి వస్తువు యొక్క ధర నిర్ణయించబడుతుంది. నాలుగవ అంశం వినియోగదారుని ప్రవర్తన. మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ తృప్తి ఇచ్చే వస్తువు ఎంచుకుంటాం. దీనినే వినియోగదారుని యొక్క ప్రవర్తన అంటారు. మరొకటి ఉత్పత్తి. వ్యాపారాలు ఎలా సరుకులు తయారు చేస్తాయో ఇది చెప్తుంది. సింపుల్ డెఫినేషన్లో చెప్పాలనుకుంటే మైక్రో ఎకనామిక్ థియరీ అనేది వ్యక్తులు, వ్యాపారాలు, మార్కెట్లు తీసుకునే ఆర్థిక నిర్ణయాలపై చెప్పే సులభమైన సిద్ధాంతాల సమాహారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.